చివరిది ఆఖరిది అయినటువంటి మీనరాశి అండి. మీనరాశి వాళ్ళకి మీ సెకండ్ హౌస్ లార్డ్ కుజుడు బాగున్నాడు, రాహు ఉన్నాడు. చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు, కోపతాపాలు, శారీరక శ్రమ, మనశ్శాంతి లేకుండా ఉండడం జరుగుతుంది. అంటే కష్టపడి సంపాదించే ధనం మాత్రం ఉంటుందండి, అందులో డౌటే లేదు. అంటే డౌటే లేదంటే పర్ఫెక్ట్గా ఉంది. ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, భూములు కొనుక్కోవడము, విద్యలో బాగా రాణించడము, సంగీత సాధనలో బ్రహ్మాండంగా ఉండడము. సంగీతం అంటే గాయని గాయకులు అంటాము, యాంకర్స్ అంటాము, అలాగంటాం కదా. బాగా వాగ్ధాటి మీకు బాగుంటుంది కదండి. సభల సమావేశాల్లో బాగా మాట్లాడతారు మీరు. ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. మూడో భావంలో శుక్రుడితో కలిసినటువంటి, శుక్రుడు మంచివాడు కాదు, గురుడితో కలిసిన రవి ఉన్నాడండి. అద్భుతం. అంటే మూడో భావంలో అలా కాంబినేషన్స్ ఉంటే మీ తమ్ముళ్ళకి చాలా బాగుండడము, మీకు ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది. ఐడియాస్, కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి మీకు, చాలా మంచి ఐడియాస్ వస్తాయి, అవి ఉపయోగపడతాయి కూడా భవిష్యత్తులో. అంతే కాకుండా మీకు ఐడియాస్ ఉపయోగపడమే కాకుండా మీకు మంచి శుభవార్తలు కూడా వింటారు. అలాగే ఫోర్త్ భావం కూడా బాగుందండి. ఫోర్త్ భావం బాగుండడం వల్ల చదువులో బాగా రాణిస్తారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. పంట పొలాలు రైతులకి చాలా మంచి అవకాశాలు ఉంటాయండి. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. సంతానం విషయంలో కూడా చక్కగా చాలా బాగుంటారు. సంతాన యోగం బాగుంది. మీకు స్పెక్యులేషన్లో కూడా బాగా రాణించడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ స్థానాన్ని గురుడు చూడడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం వల్ల కొంచెం చిన్న భార్యాభర్తల విషయంలో అనురాగం చాలా లోపిస్తుంటుంది అంటాం కదా. కానీ అలా కాదు, భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. మీకు వివాహ శుభకార్యాలు అంటాం కదా, మనం అనుకుంటాం కదా వివాహాలు కుదరట్లేదు, అవన్నీ కుదరడానికి అవకాశాలు ఉన్నాయండి. దగ్గరకు వచ్చే సంబంధాలు ఇంతవరకు ఆగో మంచి మంచి మీకు మంత్స్లోనే, అంటే షార్ట్లీ మీకు వివాహ శుభకార్యాలు జరుగుతాయి. అలాగే సప్తమ భావంలో బాగుండ కుజ దృష్టి ఉండడం వల్ల మీ బిజినెస్లో బాగా రాణిస్తారండి. ముఖ్యంగా గురుదృష్టి ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే బాగా ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి బాగా అవకాశాలు, బాగా అదృష్టం బాగుంటుంది. 9th భావాన్ని గురుడు చూస్తాడండి. ఎంత అదృష్టం అంటే మీకు భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడు, లాభస్థానాన్ని గురుడు చూస్తాడు. మీకు ఏం కావాలండి భాగ్యం, అంత అదృష్టము. అంటే నాన్నగారికి బాగుంటుందండి. మీకు ముఖ్యంగా మీ నాన్నగారికి గురుడు దగ్గరే రవి ఉన్నాడు, నాన్నగారికి బాగుంటుంది. భాగ్యస్థానం అంటే నాన్నగారు చాలా బాగుంటుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, గురువు గారిని పీఠాధిపతులను కలుస్తారు, పుణ్యనదులు స్నానాలు చేస్తారు. గంగా పుణ్యనదుల స్థానము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఎంత బాగున్నాయండి. గురు కారకత్వాలు ఉన్నటువంటి వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. అంటే వ్యాపారాభివృద్ధి అంటే ఫైనాన్స్ సైడ్ కానీ, బ్యాంకింగ్ వ్యవస్థల్లో కానీ, అలాగే టీచింగ్ సైడు, లాయర్స్, అంటే వాళ్ళందరూ కూడా మీరు ఏ వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుందండి. భాగ్యస్థానం చాలా బాగుంది. ఉన్నతమైన విద్య ప్రాప్తిస్తుంది మీకు అంటే సందేహం లేదు. భాగ్యస్థానం టెరిఫిక్. చంద్రుడు కూడా దశమంలో ఉన్నాడండి. 10th హౌస్ లాడు 3వ భావంలో ఉన్నాడు. అంటే మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా భద్రత ఉంటుందండి. కొద్దిగా ఏలాంటి ప్రభావం ఉంది కాబట్టి ఉన్న చోటు నుంచి మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అది కొంతమందికి మాత్రమే. విపరీతంగా ఆలోచించిన విషయం ఏం లేదండి. 10th భావం బాగుంది. లాభస్థానం 11ంటికి గురుదృష్టి ఉండడం వల్ల మీకంటే పెద్దవాళ్ళు బాగుంటారండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఎప్పటికీ తగ్గదంటే మీ జాతకాల రీత్యా ఫ్లో ఆఫ్ మనీ బాగా ఉంటుందని చెప్పచ్చు అనమాట. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుండము, భార్యాభర్తల యొక్క సంయోగము, అనురాగము, అదృష్టము ఎంత బాగుందండి. బంధువులంటే ఇష్టపడము చాలా బాగుంది. ఒక్క ఏలినాటి అనే ప్రభావం ఉంది అండి. ఏలినాటి అనే ప్రభావం 12వ భావం ఉండడం వల్ల, 12వ భావంలో శని ద్వితీయ భావాన్ని చూడడం వల్ల చిన్న మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. భార్యాభర్తల విషయంలోనూ, ఫ్రెండ్ సర్కిల్లోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మీరు గాయత్రి మంత్రం చేయండి. పులిలా ఉంటారంటే గాయత్రి మంత్రం చేసే పవర్ చాలా అదృష్టం బాగుంటుందండి. ముఖ్యంగా మీరు చేయాలి. మీరంటే అందరూ చేయాలండి. రోజుకి 110 సార్లు అండి. రోజుకి 110 సార్లు, అలాగే 5 నిమిషాలు గాయత్రి మంత్రం చేయడం వలన, పెద్దలను పూజించడం వలన, తల్లిదండ్రులు పూజించడం వలన, నిరంతరము ఓం శం శనేశ్వరాయ నమః మంత్రం జపించడం వలన మీకు తెలియదే ఉందండి. అటువంటి అలా చేయడం వలన, అమ్మవారి యొక్క పూజలు చేయడం వలన, నిత్య సంతోషం మాత్రం ఎప్పుడు కొనడం వలన, సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉంటారు కదండి. బెంగలు పెట్టుకోవడము, ఇద్దరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనడం, ఇంటి చికాకులు ఉండడం, ఎన్ని తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఓ పక్కన వెంకటేశ్వర ఆరాధన చేసుకోవాలి, ఓ పక్కన నిత్య సంతోషమాది గారిని, దుర్గా అమ్మవారి గారిని చండీ అమ్మవారిని జపించడం వల్ల కూడా చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము, అదృష్టము మీకు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.